తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఉత్తరాంధ్రుల కలలకు రెక్కలొస్తున్నాయి. ఎన్నో ఏళ్ల కళ మరికొన్ని గంటల్లోనే నెరవేరబోతుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగబోతుంది. ట్రయల్ రన్లో భాగంగా ఇవాళ ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ కాబోతుంది. వ్యాలిడేషన్ ఫ్లైట్ రెక్కలు కట్టుకుని వాలే ఆ క్షణాల కోసం ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రత్యేకతలేంటి? లెట్స్ వాచ్. ఉత్తరాంధ్ర వాసుల కళ నెరవేరబోతోంది. ఎన్నో రోజుల ఎదురుచూపులకు ఎండ్ కార్డు పడనుంది. విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానం దిగనుంది. ట్రయల్ రన్లో భాగంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా విమానం ఉదయం సుమారు 11 గంటలకు భోగాపురం ఎయిర్పోర్ట్లో దిగనుంది. ఇది ఎయిర్ ఇండియా నడిపే ప్రత్యేక విమాన సర్వీస్ మాత్రమే కాదు, కమర్షియల్ వ్యాలిడేషన్ కూడా కావడంతో గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు చేశారు. టెస్ట్ ట్రయల్ కోసం భోగాపురం రన్వేపై దిగుతున్న తొలి విమానంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ప్రయాణిస్తారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యునిక్ ఫీచర్స్తో రెడీ అయింది. 2700 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరగ్గా ఇక్కడ రన్వే పొడవు 3.8 కిలోమీటర్లు. విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ రెండూ బంగాళాఖాతం మీద నుంచి కానుండగా ప్రయాణికులకు కొత్త అనుభూతిని అందించబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్బస్ A380, బోయింగ్ 47-8 లాంటి భారీ విమానాలు, వైట్ బాడీ విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అయ్యేలా ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ను నిర్మించారు. 300 విమానాలు దిగడానికి విమానాశ్రయంలో సదుపాయాలున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ టెర్మినల్ను వినూత్నంగా నిర్మించారు. ఎగిరే చేపల రూపురేఖలు యునిక్ డిజైన్ను తలపిస్తున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ విమానాశ్రయానికి ఇలాంటి డిజైన్ను వినియోగించలేదు. ప్రకృతి నుంచి ప్రేరణ పొంది ఈ డిజైన్ను రూపొందించారు. భోగాపురం ఎయిర్పోర్టుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చే అవకాశం ఉంది. ట్రయల్ రన్ అనంతరం మే నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించగా భవిష్యత్తులో ఇక్కడి నుంచే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ కార్గో సర్వీసులు నిర్వహించనున్నారు. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా మారనుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వేపై ట్రయల్ రన్ సక్సెస్ అయితే ఇక అన్ని విమానయాన సంస్థల కార్యకలాపాలకు మార్గం సుగమం కానుంది. ఫ్లైట్స్ అన్ని భోగాపురం నుంచి నింగికి ఎగురుతాయి.